మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, కాంగ్రెస్ శ్రేణులైనటువంటి ఇప్పుడు పెద్దలు మోహన్ రెడ్డి గారు చెప్పిన పేరు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణలో 8 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ ప్రజాపాలన వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మరి గడిల పాలన పోయింది, మరి దౌర్జన్యము, కుటుంబ పాలన, అవినీతి మొత్తం మాయమైపోయినాయి అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. దాంట్లో భాగంగానే గత 8 నెలల నుండి 3 నెలలు సరే పార్లమెంట్ ఎన్నికల కోడ్ పోయినప్పటికీ, అంటే ప్రభుత్వం ఉన్నది 6 నెలలే. 6 నెలల్లోనే మేము చెప్పిన దానికంటే ఎక్కువనే ప్రజలకు ఇచ్చిన హామీలలో అన్నీ మేము అమలు పరుస్తూ ముందుకు పోతూ ఉంటే, ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టు టీఆర్ఎస్ నాయకులు ఒకవైపు హరీష్ రావు, ఇంకోవైపు కేటీఆర్, అంటే బామదులు ఇద్దరు, మా నాయకుడు అంటే వీళ్ళిద్దరు బిల్లారంగా తోడు దొంగలాగా మరి ప్రజలను, రైతులను మభ్యపెట్టి తప్పుదో పట్టించి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవన్నీ ఎందుకంటే టీఆర్ఎస్ అన్నదే అబద్ధాల పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ కాబట్టి వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా ఇంకా బుద్ధి రాలే. సో ఇవాళ నేను ముఖ్యంగా ఇవాళ మీతో షేర్ తెలుసుకుని ఏంటంటే, ఇలా వాళ్ళు రుణమాఫీ మీద మాట్లాడుతాను. నేను రుణమాఫీకి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ జియో కాపీని మీకు చూపిస్తా ఉన్నా. ఇది జియో నంబర్ 567. ఏ రోజు వచ్చిందంటే 15/7/2024. ఈ జియోలో క్లియర్గా ఏం రాసింది ఉందంటే, 2 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి, అందరికీ దానికి ఆదాయంతో సంబంధం లేకుండా. మరి ఇక్కడ ఏంటంటే క్రైటీరియా, రైతుకు భూమి ఉండాలి, భూమి దానికి పాస్బుక్ ఉండాలి, పాస్బుక్ మీద లోన్ ఉండాలి. ఇవి 3 క్రైటీరియా. అక్కడ ధనవంతుడా లేకుంటే ఇంకే రైతా అని కాకుండా ఈ క్రైటీరియాతోని కుటుంబానికి 2 లక్షలు, దయచేసి కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి కూడా ఒక 5 years బ్రాకెట్ ఇచ్చినాం. 12 డిసెంబర్ 2018, అంటే అప్పుడు అంతకుముందు 12వ తారీఖు వరకు కేసీఆర్ రుణమాఫీ చేస్తా అని చెప్పి దాన్ని కట్ ఆఫ్ లైన్ తీసుకున్న సందర్భంలో 12/12/2018 నుండి 9వ తారీఖు మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి బర్త్డే రోజు, మరి ఏదైతే ఆ రోజు మనము నిర్ణయించుకొని ఒక 1 year గ్యాప్లో 9 డిసెంబర్ 2023 ఈ 5 ఏళ్ల బ్రాకెట్లో ఎవరైతే రుణాలు తీసుకున్నారో, షార్ట్ టైం లోన్స్ అంటే క్రాప్ లోన్ తీసుకున్నారు, లాంగ్ టర్మ్ లోన్ కాదు, కమర్షియల్ లోన్స్ కాదు, షార్ట్ టర్మ్ లోన్స్ మొత్తం కూడా 2 లక్షల వరకు కుటుంబానికి మాఫ్ చేస్తామని చెప్పడం జరిగింది. వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు, ఒకటేసారి మాఫ్ చేస్తా అన్నారు కదా, విడతల వారిగా మాఫ్ చేస్తున్నారు అంటున్నారు. విడతల వారిగా కాదు, 1 లక్ష ఉన్న వాళ్ళకి ఒకటేసారి మాఫ్ చేస్తాం. ఇవాళ మన 15th ఆగస్టుకు 2 లక్షలు ఉన్న వారికి ఒకటేసారి మాఫ్ చేస్తాం. విడతల వారు ఎప్పుడు అంటారు, ఒకసారి 50,000, ఒకసారి 40,000, ఒకసారి 30,000 ఇట్లా చేస్తే విడతల వారు అంటారు. మేము అయితే మేము ఏమో చేసాము, ఒకసారి 1,00,000 రుణం ఉన్న వాళ్ళకు, 2వ విడతల మరి 1,50,000 ఉన్న వాళ్ళకు, 3వ విడతల 2 లక్షలు ఉన్న వాళ్ళకు మాఫ్ చేస్తాం. అయితే మేము ఏం చెప్పినాము, 31,000 కోట్లు అవుతున్నాయి. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టము. భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్క రాష్ట్రం కూడా రైతుల కొరకు రుణమాఫీ ఇంత పెద్ద ఎత్తున చేయలేదు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ, మరి గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను మొత్తం అప్పుల పాలు చేసినప్పటికీ, మరి 7 లక్షల కోట్ల అప్పు చేసి మరి తెలంగాణను సర్వనాశనం చేసిన టీఆర్ఎస్ పార్టీ నుండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి పైసా కూడగట్టి, మరి ఒక పైసా కూడా దుర్వినియోగం కాకుండా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి, అన్నీ కూడా లీడ్ బ్యాంక్తో, నేషనల్ బ్యాంక్స్తో, మరి అదేవిధంగా ఈ గ్రామీణ బ్యాంకులు, తర్వాత సొసైటీ బ్యాంకులు అందరితో మనం డేటా తీసుకున్న తర్వాత దానికి ఏజెన్సీ కూడా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ను కంప్యూటరీకరణ కొరకు కానీ ఈ సాఫ్ట్వేర్ హెల్ప్ తీసుకొని ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తాము. అయితే మేము ఇచ్చిన జియోలో కూడా ఏమంటున్నామంటే, ఈ జియోలో కూడా క్లియర్గా ఉంది, ఇలా మాట్లాడుతున్న ఒక్కొక్కరు ఇలా బుద్ధి లేకుండా సన్యాసులాగా 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం నేలి మంత్రులు ఉన్నటువంటి ఈ నాయకులు మన దగ్గర ఉన్న చెంచాలు ఇలా రోడ్ల మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా వాళ్ళకి చెప్తా ఉన్నారు, జియోలోనే రాసింది ఉంది, మేము నెల రోజుల్లో
ఏదైతే రైతుల నుండి గ్రేవెన్స్ వస్తాయో దానికి నెల రోజుల్లో మేము పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. దీనికి మనం సపరేట్గా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాంకులతో ఇంకా మరి ఇంకా డేటా ఎంట్రీ ప్రాబ్లం ఉంటే కూడా టెక్నికల్ ఇష్యూస్ కూడా మేము మాట్లాడడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా ఇప్పుడు రేషన్ కార్డులు లేని వాళ్ళకు రాలేదు. రేషన్ కార్డులు ఎవరు ఇవ్వాలా? ప్రభుత్వం ఇవ్వాలి. గతంలో ఇచ్చిండ్రా 10 సంవత్సరాల నుండి? 10 సంవత్సరాల నుండి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. సో అదేవిధంగా కొంతమందికి ఏమున్నదంటే డేటా ఎంట్రీ తప్పు ఉంది. ఇప్పుడు కంప్యూటర్ కాబట్టి డేటా ఇప్పుడు ఒక ఆల్ఫాబెట్ తప్పున్నా కానీ అది యాక్సెప్ట్ చేస్తలేదు. లేకుంటే ఆధార్ కార్డు ఒక డిజిట్ తప్పున్నా రాదు. అదేవిధంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కూడా ఒక డిజిట్ తప్పున్నా రాదు. సో ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మేము ఆ జియోలోనే మేము ఆగస్టు 15 తర్వాత ఒక నెల రోజుల్లో ఈ గ్రేవెన్సెస్ అన్నీ కూడా ఫిర్యాదులన్నీ కూడా మేము స్వీకరించి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు ఎవరికైతే లోన్ రాలేదో వాళ్ళ ఇంటింటికి వెళ్తాడు. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుని వాళ్ళ ఇంటికి పోయి రుణమాఫీ చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. దీంట్లో ఎక్కడ కూడా మేము రైతులకు కానీ ఇంకెక్కడ మోసం చేయలేదు. ఇవాళ మెజార్టీ రైతులు అందరూ కూడా కోఆపరేటివ్ సెక్టర్లోనే లోన్లు తీసుకున్నారు. సో ఆ లింక్ లేవడం వల్ల కొంచెం డిలే అయింది వాళ్ళ డేటా ఎంట్రీ కానీ. కొంతమంది ఏమైంది, మనకు స్టాప్ లేక వాళ్ళు డిసెంబర్లోనే లోన్ తీసుకున్నారు. మన బ్రాకెట్ ఏదైతే గవర్నమెంట్ డిసైడ్ చేసిందో ఆ బ్రాకెట్ లోన్ తీసుకున్నారు. కానీ ఆ లోన్ తీసుకున్న వాళ్ళ డేటా ఎంట్రీ కంప్యూటర్లో లేట్ అయింది. దానివల్ల కూడా అది కాలేదు. ఇప్పుడు అన్నీ కూడా మనము మళ్ళీ సెంట్రల్ బ్యాంకు పంపిస్తున్నాం, అన్నీ కరెక్ట్ చేస్తూ ఉన్నాం. నేను ఏమంటున్నా అంటే ఒకసారి జియో చదువుకోండి. మాజీ మంత్రులు ఉన్నారు, పరిపాలన చేసిరు 10 ఏళ్ళు. మీలాగా మేము మోసం చేయం. ఇవాళ మేము ఏం చెప్తున్నాము, కమిటెడ్గా ఉంది ఈ ప్రభుత్వము. అప్పైనా చేస్తాం, ఏదైనా చేస్తాం, కానీ మాకు రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి చెప్పిన కాడికి 31,000 కోట్లు మొత్తం మాకు వచ్చిన డేటా ప్రకారము 40 లక్షల చిల్లర రైతులు రుణం తీసుకున్నారండి ఈ బ్రాకెట్లో. అంటే దగ్గర 25 లక్షల కుటుంబాలకు మేము రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ కమిటెడ్ ఉంది. ఆల్రెడీ ఈ కోర్ బ్యాంకులో ఏదైతే ఈ మనకు ఈ సర్వీస్ బ్యాంక్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా మనీ కూడా డిపాజిట్ చేయడం జరిగింది. సరే, కస్టమర్కి ఇంకా రీచ్ కావాలి. మేమే దగ్గరుండి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసి మేము చేపిస్తాము. ఇవన్నీ తెలుసుకోకుండా వాళ్ళు ఏంటంటే ఆ 10 ఏళ్ళు రాజకీయం అంటే అధికారంలో ఉండి రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా చారణ భాగం చేసి 25% ఒకసారి చేస్తామంటారు, ఒకసారి ఇంట్రెస్ట్ కడతామంటారు. 10 ఏళ్ళు పరిపాలించి రైతులు గుండుసున్నా పెట్టి మితికి మళ్ళీ వసూలు చేసి రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇలా వాళ్ళకు చూడబుద్ధి అయితే లేదు. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తున్నది. రైతులు ఇలా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ బాగుండాలని చెప్పి సెలబ్రేషన్స్ మిఠాయిలు పంచుకుంటున్నారు. పొలాలలో మరి డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. మరి రైతులు ఆనందంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావడం ఇష్టం లేదు. కాబట్టి ఇలా ఏదో కోడిగుడ్డు మీద ఈ కలిపినట్టు మరి తప్పులను దొరకబట్టి రైతులను రెచ్చగొట్టి ఇంకేదో వాళ్ళు చేసిన పాపాలను కడుక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ రైతులు బాగా చైతన్యవంతులు. కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పింది చేస్తుంది. గతంలో 1,00,000 రూపాయల రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. మరి ఇవాళ చరిత్రలో వేసారు ఎవరా నీళ్ళు? మరి అంటే వీళ్ళకి మాట్లాడడానికి కొంచెం అనే సిగ్గు శరం ఏమైనా ఉండాలన్నా వద్దా? అంటే ఏం ఇంకా దానికి ధర్నాలు చేస్తున్నారు. అంటే అంటే ఏ మాత్రము అసలు జ్ఞానం లేదన్నట్టు. అంటే వాళ్ళు ఏంటంటే మొత్తం మతి స్థిమితం కోల్పోయి అధికారం కోల్పోయింది. ఇక మా చేతిలో ఏం లేదు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళీ రాబోయే ఈ లోకల్ బాడీలు కూడా మాకు ఇంకా అతిగతి ఉండదేమో. మొన్ననే మరి పార్లమెంట్ ఎన్నికలలో మాకు డిపాజిట్ రాలేదు 15 సీట్లలో. మరి ఇంకా మా బతికేందో మరి ఇంకా పోయి బీజేపీని కలవాల్సి వస్తుందేమో అని చెప్పి ఇలా మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు తప్పితే దీంట్లో ఏం వాస్తవాలు లేవు. ఈ విధంగా పొద్దుందాకా అంటే ఏం పని లేనట్టు ఈ లేనిపోని అబద్ధాలు మాట్లాడి రైతులను రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. హరీష్ రావు గారు అగ్గిపేట కావాలంటే మేము ఇస్తాం, అప్పుడు దొరకలేమో. కానీ ఈ అగ్గిపేట హరీష్ రావు చేసిన వాగ్దానం ఇలా సిగ్గు. నిజంగా చెప్తున్నా కదా, నువ్వే తెలంగాణుడు అయితే, తెలంగాణ బిడ్డవే అయితే నీకు ఆత్మగౌరవమే ఉంటే ఉద్యమకారుడు అని చెప్పుకుంటున్నావు కదా. నీకు తెలంగాణ ఉద్యమకారుడికి ఉన్న ఆ ఆత్మగౌరవం నీకుంటే వెంటనే రాజీనామా చేసి నువ్వు సన్యాసం తీసుకో రాజకీయంకి. ఏం 2 లక్షల రూపాయలు మాఫ్ చేయలేదా? మేము పోదాం నడండి ఊళ్ళలో అంటే దేని కొరకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు? సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ రైతులను పెట్టుకొని ఇంకా ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళే కదా అధికారం ఉన్నది. 10 సంవత్సరాలు మొత్తము రైతు బంధు పేరు మీద ఈ ఏది రోడ్లకు హైవేలో అంటే రోడ్లు అయిన వాటిలకు లేకుంటే ఏది ప్లాట్లు వేసిన వాటిలకు గుట్టబోళ్లకు వ్యవసాయానికి పనికిరాని భూమికి రైతు బంధు ఇచ్చి 24,000 కోట్లు దుర్వినియోగం చేసింది మీరు.
1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే మాది 3 నెలలకే మునిగిపోయింది, కుంగిపోయింది. ఇవాళ చేపలు పట్టడానికి కూడా, చేపలు పెంచుకోవడానికి కూడా పనికి వస్తే ఇరిగేషన్కి అక్కడ పెట్టండి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక 40,000 ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వలేదు. దేంట్లో చూసినా అవినీతి, గొర్రెలలో అవినీతి, చేపలలో అవినీతి, ఫోన్ ట్యాపింగ్లు, భార్యాభర్తలు మాట్లాడుకుంటూ వినడము, ఇవాళ లిక్కర్ స్కాము, కుటుంబ సభ్యులు ఎప్పుడు చేరిపోతారో తెలియని పరిస్థితిలో ఇవాళ మీరు రోడ్లెక్కి ఇంకా కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నారంటే నిజంగా మీకు ఇంగిత జ్ఞానం లేదు. అసలు మొత్తం అధికారం కోల్పోయిందని, మతిస్థితం కోల్పోయిందని నేను చెప్తాను. కేసీఆర్కి ఇవే నా పనులు చేసాడు. గెలిచిన పని నుండి కాంగ్రెస్ పార్టీని కూలగొడతామని చెప్పుడే ఇదా ఒక మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళినాడు. కాలేరీని సపనగా ఫామ్ హౌస్లో వండుకోక అక్కడ ఉండి నువ్వు కుట్రలా పనేది. రాష్ట్రం బాగుండాలి, ప్రజలతో ఎన్నుకోని ప్రభుత్వం ఇంకా మంచి పనులు చేయాలని అనుకోవాలా, ఈ ప్రభుత్వం కూలిపోవాలా, ఈ ప్రభుత్వం కాలిపోవాలా, ఇవా దుర్మార్గమైన ఆలోచనలు. అది కూడా కాలేరీ ఫామ్ హౌస్లో వండేటువంటి ముసల్తనంలా. అంటే ఇంత దుర్మార్గమైన ఆలోచన, భావదారిద్ర్యం. అంటే ప్రజలు చైతన్యవంతులైన కాబట్టి ఇలా మీకు తీసి బండకొద్దు కొట్టిరు మీ చేసిన పాపాలకు, మీరు చేసిన మోసాలను. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుండే. దేంట్లో మేము కాంగ్రెస్ పార్టీ మోసం చేసాం? ఇవాళ మేము రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం బడ్లకు. ఇవాళ ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసిన మహిళా సోదరి బండ్లకు 200 రూపాయల కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. సిలిండర్ 500కే ఇస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఇందిరా మిల్లు కూడా మేము శాంక్షన్ చేసుకున్నాం. 22,000 కోట్లు మనం బడ్జెట్లో పెట్టుకున్నాం. మీలాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం మేము మోసం చేసినామా మేము? ఇవాళ మహిళా స్వశక్తి పేరు మీద మహిళలకు కూడా లోన్లు ఇస్తూ ఉన్నాం 0 వడ్డీతోని. ఏ ఒక్క అంశం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మోసం చేయలేదు. ప్రజలకు సేవ చేయడము, మాట మీద ఉండడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాబట్టి టీఆర్ఎస్ నాయకులారా, ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోండి. మీతో కాదు సపోనాకు పోయా బీజేపీలో కలవండి. ఆల్రెడీ బేరసారాలు నడుస్తూ ఉన్నాయి. 4 రాజ్యసభ మెంబర్లను కలుపుకుంటారంట. మరి ఏదైనా ఇక్కడ పోయి పదవి పోయి మరి ఇంకా లేకుండా మీరు అందరికీ కుటుంబ సభ్యులు కూడా ఫోన్ ట్యాపింగ్లో ఇంకా దేంట్లో జైలుకు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇంకా ప్రజలను మోసం చేయకండి. ఇంకా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా కానీ ఇంకా రాష్ట్రం బాగుండాలా, మరి మంచి పనులు చేస్తే అప్రిషియేట్ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను.